హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఆంధ్రప్రదేశ్ ఆదిమానవుడు నడిచిన అద్భుత ప్రదేశం. భారత్లో మనిషి ఎప్పుడు అడుగుపెట్టాడనే చరిత్రకు కీలక సాక్ష్యం. ఖండాలు దాటిన మనిషి మజిలీకి సజీవ సాక్ష్యం నంద్యాల జిల్లాలో బూడిద మూటల్లో భద్రంగా ఉంది. అయితే ఆ చారిత్రక ఆనవాళ్లపై అవగాహన లేని జనం ఆ బూడిదను టన్ను 1000 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. మానవ చరిత్ర సాక్ష్యం మూటలో ఉండటం ఏంటి, టన్నుల లెక్కన అమ్మడం ఏంటి అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఇది జరుగుతోంది. ఒకప్పటి కర్నూలు, ఇప్పటి నంద్యాల జిల్లాలో బేతంచర్ల యాగంటి దగ్గర జ్వాలాపురం అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో ఓ అరుదైన బూడిద దొరుకుతుంది. ఆ బూడిద ఎక్కడి నుంచి వచ్చింది, దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం దాదాపు 74,000 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఇండోనేషియాలోని సుమత్ర దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం పేలింది. ఆ పేలుడు ప్రభావం దాదాపు దశాబ్దాల కాలం పాటు ఈ భూమిపై ఉంది. ఆ పేలుడు వెదజల్లిన లావా భూమండలం అంతటా వ్యాప్తి చెందింది. ఆ బూడిద ఒక పొరలా కమ్మేసి సూర్యకాంతి భూమి మీద పడకుండా చేసింది. దాంతో ఎండలేక ఒక రకమైన మంచు యుగం లాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ దెబ్బకు మానవజాతి దాదాపు అంతరించే ప్రమాదంలో పడింది. కేవలం అతి కొద్ది శాతం మంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారు. ఆ లావా బూడిద భారత్లో కూడా కొన్ని చోట్ల పడింది. జ్వాలాపురంలో కూడా పెద్ద ఎత్తున ఆ లావా బూడిద దొరికింది. ఇంత పెద్ద మొత్తంలో బూడిద దొరకడం చాలా అరుదు. జ్వాలాపురంలో ఆ లావా బూడిదను గమనించిన రవి కొరిశెట్టర్ అనే శాస్త్రవేత్త అక్కడ తవ్వకాలు జరిపారు. ఆ బూడిద పొరపైన కింద కూడా మనిషి వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దాదాపు 60,000 సంవత్సరాల క్రితం మనిషి ఆఫ్రికా నుండి భారత్ వచ్చాడని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను సవాల్ చేసింది ఈ జ్వాలాపురం. శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు 60,000 సంవత్సరాలు కాదు, 74,000 సంవత్సరాల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడని కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది ఈ జ్వాలాపురం. ఒక రకంగా భారతదేశ రాతి యుగ చరిత్ర దిశనే మార్చేసింది. 2009లో BBC ఛానల్లో ప్రసారమైన ది ఇన్క్రెడిబుల్ హ్యూమన్ జర్నీ అనే డాక్యుమెంటరీ సిరీస్లో జ్వాలాపురం గురించి చెప్పారు. రవి కొరిశెట్టర్తో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన మైకేల్ పెట్రాగ్లియాతో సహా మరికొందరు శాస్త్రవేత్తలు ఈ స్థలంపై పరిశోధన చేశారు. జ్వాలాపురం తవ్వకాల్లో బయటపడిన వస్తువులన్నీ బళ్ళారిలోని రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ సంగనకల్లు మ్యూజియంలో భద్రపరిచారు. జ్వాలాపురంలో తవ్వకాల వల్ల భారత చరిత్రకు 2 ప్రధాన లాభాలు కలిగాయని రవి కొరిశెట్టర్ అన్నారు. ఒకటి, పాలిలిథిక్ ఆవాసాలకు సంబంధించి భారత్లో సరైన క్రమం లేదు. ఇక్కడ పాలిలిథిక్ అంటే ఒక రకమైన రాయి పదార్థం, కానీ ఈ బూడిదతో ఆ లోటు తీర్చింది. 74,000 సంవత్సరాల ముందు తర్వాత అనే మార్కును అందించింది. 2, భారత్కు 60,000 సంవత్సరాలు కాదు, 74,000 సంవత్సరాల క్రితమే మనుషులు వచ్చారు, ఇక్కడ ఉన్నారు అని తేల్చింది. అలాగే యంగెస్ట్ టోబా పేలుడు మొత్తం మానవ జాతిని తుడిచేయలేదు. ఆ పేలుడు ముందు తర్వాత కూడా మిడిల్ పాలిలిథిక్ యుగం కొనసాగిందని వాదించగలం. ఆఫ్రికాలో దొరికిన పనిముట్లకు జ్వాలాపురంలో దొరికిన వాటికి కూడా పోలికలున్నాయి. కాబట్టి మనుషులు 90,000 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. అలాగే మైక్రోలిథిక్ పీరియడ్ పనిముట్ల వల్లే మనిషి ఆఫ్రికా నుండి బయటకు వచ్చాడన్న సిద్ధాంతం కూడా తప్పు కావచ్చు. మొత్తంగా ఆధునిక మానవుడి గమనాన్ని, భారత్లో పూర్వ రాతియుగ చరిత్రను తిరగరాసే అద్భుతమైన సాక్ష్యంగా నిలిచింది ఈ జ్వాలాపురం. అయితే ఇదంతా గతం కాబోతుంది. ఎందుకంటే ఆ బూడిద వెనుకున్న వేలాది సంవత్సరాల మనిషి చరిత్ర టన్ను 1000 రూపాయల చొప్పున అమ్ముడుపోతుంది. దాదాపు 90% పైగా బూడిదను ఇప్పటికే తవ్వి అమ్మేశారు, ఇంకా అమ్ముతున్నారు. ఇప్పుడు అక్కడ ఆది మానవుడి ఆనవాళ్లు దాదాపు కనుమరుగైపోయాయి. సున్నితంగా మనుషులతో తవ్వించాల్సిన పురాతన ప్రదేశాన్ని బుల్డోజర్లతో తవ్వి అందులో బూడిదని తీసి ఆ బూడిదలోని అప్పటి చెట్ల అవశేషాలు, మనుషులు వాడిన ఆయుధాలను జల్లెడతో వేరు చేసి మెత్తని బూడిదను మూటల్లో ఎత్తి అమ్మేస్తున్నారు. డిటర్జెంట్ పౌడర్, గిన్నెలు తోమే పౌడర్లలో ఈ బూడిద వాడతారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అత్యంత చవకగా టన్ను బూడిదను 1000 రూపాయలకు అమ్ముతున్నట్టు కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఏ సంస్థ వాళ్ళు దీన్ని కొంటున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ తవ్వకాల గురించి అక్కడ పనిచేస్తున్న కూలీలను అడిగినప్పుడు తమకేమీ తెలియదని, తాము కేవలం పనికి మాత్రమే వచ్చామని చెప్పారు. కానీ ఈ బూడిద అమ్మకాలు మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆ స్థలం యజమాని ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అందరూ తమ పొలాల్లో బూడిదను తవ్వి అమ్ముతున్నారు, అందుకే నేను అమ్మాను, దీని గురించి నాకేమీ తెలియదని ఆయన చెప్పారు. అక్కడ ఇప్పటికే ఆయా భూ యజమానులు తమ భూముల్లో తవ్వకాలు పూర్తి చేసి బూడిదను అమ్మేశారు. జ్వాలాపురం గురించి ఎలా తెలిసింది? కర్నూలు జిల్లా బిలసర్గం గుహలు జీవ పరిణామ సిద్ధాంతానికి సంబంధించి చాలా కీలకమైనవి.
భారతీయ పురాచరిత్ర పితామహునిగా చెప్పే రాబర్ట్ బ్రూస్ఫోర్ట్ మొదటిసారి ఈ గుహల గురించి రాశారు. తిరిగి మళ్ళీ ఆ గుహల్లో మనిషి జాడ కనుక్కోవడం కోసం ఆర్కియాలజిస్ట్ రవి కోర్సెట్టర్ టీం వెతుకుతున్న క్రమంలో స్థానికుల ద్వారా జ్వాలాపురం గురించి ఆయనకు తెలిసింది. 2004-2005 కాలం నుంచి 2 ఏళ్ల పాటు జ్వాలాపురంలో తవ్వకాలు జరిపారు రవి కోర్సెట్టర్. సాధారణంగా పాత సైట్లలో మళ్లీ పరిశోధనలకు వెళ్ళినప్పుడు కొత్త విషయాలు బయటపడుతుంటాయి. గతంలో దొరికినవి కూడా దొరుకుతాయి. ఎలాగో కర్నూలు వెళ్ళాను కదా అని కొత్త వాటి కోసం వెతుకుతున్నప్పుడు సర్వే ఆఫ్ ఇండియా టోపోగ్రఫీ షీట్లలో జ్వాలాపురం అనే పేరు నాకు ఆసక్తి కలిగించడంతో ఆ ఊరి గురించి ఆరా తీశాను. మేము స్థానికులతో మాట్లాడుతూ ఉంటే వారెన్నో కొత్త విషయాలు చెప్పారు. అలా యాగంటి ప్రాంతానికి చెందిన చెంగలరెడ్డి అనే రైతుని జ్వాలాపురం పాతపాడు గురించి అడిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా తెల్లటి మెత్తటి బూడిద వంటి ఉన్న ఆనవాళ్లు తెలుసా అని అడిగినప్పుడు ఆయన మమ్మల్ని స్వయంగా జ్వాలాపురం తీసుకెళ్లారు. నేను మొదటిసారి జ్వాలాపురం వెళ్తున్నప్పుడు దూరం నుంచి గాల్లో ఎగురుతున్న దుమ్ము చూసి ఇక్కడేదో ఉందనిపించింది. దగ్గరకు వెళ్లి అక్కడ తవ్వుతున్న వాటిని చూసినప్పుడు అది అగ్నిపర్వతపు బూడిదని అర్థమైంది. అయితే అప్పటికే అక్కడ గ్రామస్తులు తవ్వకాలు జరుపుతున్నారు. వాళ్ళకి అది అగ్నిపర్వతపు బూడిదని తెలీదు. కానీ వాళ్ళు దాన్ని డిటర్జెంట్ పరిశ్రమలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో బిలసర్గం గుహల కోసం వెళ్లిన టీంలో కొంతమందిని ఇటు మళ్లించి జ్వాలాపురంలో తవ్వకాలు జరిపారు రవి కోర్సెట్టర్. అవి ప్రైవేటు పట్టా భూములు కావడంతో అక్కడి రైతులకు కొంత డబ్బు ఇచ్చి తవ్వకాలు చేశారు. దాదాపు ఏడాది పాటు అదే పనిగా శ్రద్ధగా అక్కడ పనిచేస్తే ఎన్నో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. జ్వాలాపురం తవ్వకంలో ఒక మిడిల్ పాలిలిథిక్ రాయి దొరికింది. దానికి దగ్గరలో ఎర్లీ పాలిలిథిక్ రాయి దొరికింది. ఇక జుర్రేరు నది ఒడ్డున మైక్రోలిథిక్ వస్తువులు దొరికాయి. యాగంటి పెయింటెడ్ రాక్ షెల్టర్ల దగ్గరలో నేలపై మైక్రోలిథిక్ పరికరాలు కనిపించాయి. మొత్తం మీద ఆ చుట్టుపక్కల దాదాపు 2000 ఎకరాల పరిధిలో పాలిలిథిక్ నుంచి మెగాలిథిక్ వరకు చాలా మానవ ఆవాస సాక్ష్యాలు దొరికాయి. ప్రస్తుతం జ్వాలాపురం తవ్వకాల్లో బయటపడిన వస్తువులన్నీ కర్ణాటకలో భద్రపరిచారు. రాతి పనిముట్లు, ఇతర ముఖ్యమైన అవశేషాలను కర్ణాటకలోని బళ్ళారిలో ఉన్న రాబర్ట్ బ్రూస్ఫోర్ట్ సంగనకల్లు మ్యూజియంలో భద్రపరిచారు. రవి కోర్సెట్టర్ అక్కడికి వెళ్లేసరికి అక్కడ బూడిద అమ్మేస్తున్నారు. బహుశా ఎవరో దాని ప్రాధాన్యాన్ని అప్పటికే గుర్తించి రక్షించడం కాకుండా వ్యాపార పరంగా అమ్మడం ప్రారంభించారు. ఆ ప్రాంత ప్రాధాన్యాన్ని కాపాడడానికి స్థానికులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు. వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి 50% దెబ్బతింది. గత 10 ఏళ్లుగా వెళ్తూనే ఉన్నారు. అక్కడ ఇంకా ఏదైనా దొరుకుతుందేమో అన్న ఆశతోనే వెళ్తున్నారు. కానీ ఒకసారి తవ్విన దాన్ని మళ్లీ తిరిగి కప్పెట్టేస్తే ఇంకేం దొరకదు. పబ్లిక్ అవుట్రీచ్ ఆర్కియాలజీని ప్రారంభించారు రవి. ఇంటింటికి వెళ్లి పాంప్లెట్లు పంచి గ్రామస్తులకు వివరించారు. పాఠశాలలో ప్రయోగాలు చేశారు. పిల్లలను ఎడ్యుకేట్ చేశారు. అయినా ఇప్పుడు కాపాడినా ఉపయోగం లేదు. చాలా వరకు దెబ్బతింది. తాను ముఖ్యమైన వాటిని దాచి తెచ్చి ఇక్కడ పెట్టానని, ఎవరైనా వచ్చి ఇక్కడ పరిశోధన చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జ్వాలాపురంలో రాతి పనిముట్లు దొరికాయి. కానీ వాటిని ఎవరు చేశారన్నది తెలియాలి. ఎందుకంటే పనిముట్లు పార్షియల్ ఎవిడెన్స్ అవుతుంది. మనుషుల ఎముకలు దొరికితే అవి సాలిడ్ ఎవిడెన్స్ అవుతాయి. ఆ పనిముట్లను ఎవరు తయారు చేశారో తెలియాలి. దానికోసం ఇంకా పరిశోధనలు జరగాలి. కానీ అక్కడ బూడిద ఎగుమతి వ్యాపారం ఈ స్థలాన్ని పరిశోధనకు పనికిరాకుండా మారుస్తుంది. స్థానిక యంత్రాంగం ఎవరూ దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. సంస్కృతంలో జ్వాల అంటే అగ్ని. దీంతో అగ్నిపర్వత బూడిద ఉన్న ఈ గ్రామం కాబట్టి జ్వాలాపురం అనే పేరు వచ్చిందని కొందరు చెబుతున్నారు. అయితే జ్వాల అంటే జొన్నలు అనే అర్థంలో ఈ పేరు ఉండేదని, క్రమంగా అదే జ్వాలగా మారిందని మరికొందరు చెబుతున్నారు. ఈ గ్రామం దగ్గరలోని కొండల్లో రాతి గుహల్లో ఆది మానవుడు వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. వాటినే పెయింటెడ్ రాక్ షెల్టర్స్ అంటారు. ఈ గ్రామం దగ్గరే కాక యాగంటి పరిసరాల్లో గుహలు, బిలసర్గం గుహల్లో జంతువుల ఆనవాళ్లు ఇవన్నీ కలిపి ప్రపంచ మానవాళి చరిత్రలో కీలకమైన ఘట్టాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. యాగంటి, బేతంచెర్ల, బిలసర్గం చుట్టుపక్కల వందల సంఖ్యలో పెయింటెడ్ రాక్ షెల్టర్లు కనిపించేవి. యాగంటి చుట్టుపక్కల అలాంటి గుహలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిసరాలు మానవ జాతి పురాతన చరిత్రకు, భారతదేశ రాతియుగ చరిత్రకు గొప్ప ఆధారాలు కలిగి ఉన్నాయి. కానీ ఆ ప్రదేశాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.